ఓం నమ శివాయ. హలో మిత్రులరా, ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయం అండి. చాలా పురాతనమైన ఆలయం, చరిత్ర కలిగిన ఆలయం. చాలా బాగుంటుందండి ఆలయం, ప్రశాంతమైన వాతావరణంలో. మనం కోరుకున్న కోరికలు కూడా ఆ శివయ్య నెరవేరుస్తాడు అని చాలా నమ్మకం భక్తులకి కూడా. అందుకే పూజలు అన్నీ చాలా బాగా నిర్వహిస్తారు. కోరుకున్న కోరికలు నెరవేరితే చేపిస్తామన్న పూజలు కూడా జరుగుతూ ఉంటాయండి. మంచి చరిత్ర కూడా ఉంది, పూజారి మాటల్లో విందాం. ఈ స్వామివారు పుట్టులింగం అండి, అంటే అక్కడ వెలిసారంట. చరిత్ర అంతా పూజారి మాటల్లో విందాం, చూడండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 500 సంవత్సరాలు ఉండాలి. 500 సంవత్సరాలు. అవునండి, అందాల రామలింగేశ్వర స్వామి దేవాలయం మధ్యరాల, గ్రామం మధ్యరాల, మండలం మధ్యరాల, జిల్లా సూర్యాపేట. ఇది 5 తరాల దేవస్థానం. మాకన్నా ముందు తరం కూడా ఒక తరం వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది మాది 3వ తరం. ఈ తరంలో అంటే స్వామివారి దేవాలయము ఫస్ట్ కూడా కాకతీయుల రుద్రుడు, ప్రతాపరుద్రుడు పరిపాలన చేసినప్పటి కాలం దేవాలయం. ఈ దేవాలయం స్వయంభూ దేవాలయం. ఇవన్నీ పొలాలు అవుతుంటే వాళ్ళు పొలాలు స్వామివారి గురించి వాళ్ళు దున్నుతూ ఉంటే స్వామికి నాగలి తాకి అబ్బా నా తలబలగనేసరికి శబ్దం వచ్చి, ఏమిటి ఇక్కడ శబ్దం వచ్చిందని చూసేసరికి రక్తం అవపడ్డదంట. అవపడగానే వాళ్ళు ఏమిటి అని చెప్పేసి వాళ్ళు మట్టిని ఇలా తీశారు. ఎంతవరకు తీసారో స్వామివారు అంతవరకే ఉన్నారు. ఇంకా తీద్దామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకు మూర్ఛ రావడం జరిగింది. వాళ్ళు అడ్డం పడ్డ తర్వాత వాళ్ళకు కూడా స్వప్నంలో అవపడి, నేను ఈడ స్వామిని పిలుస్తున్నా, మీరు నన్ను ఏమీ కదిలియొద్దు అని చెప్తే వాళ్ళు అలానే ఉంచారు. అప్పుడు కొంచెం పసుపు వేసేసి నిత్యము మాకన్నా ముందు తరం వాళ్ళు 3 అన్నదమ్ములు, వాళ్ళు కూడా దేవస్థానానికి రోజు కూడా నిత్యం చేసుకుంటూ ఉన్నారు. కాకపోతే స్వామివారికి ఎందుకో ఆ యొక్క అర్చకులు వాళ్ళకి నచ్చక మీరు వెళ్లిపోవాలని చెప్పేసి స్వామివారు వాళ్ళకి ఆజ్ఞాపించడం జరిగింది. అయినా వాళ్ళు వినకుండా అలానే చేస్తూ ఉంటే 3 అన్నదమ్ములు అయితే 2 స్వామి శరణం అయ్యారు. తర్వాత ఈయన కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పగానే గంటకు తాళం చేతులు కట్టిపోవాలని చెప్పి ఆజ్ఞాపించింది. అప్పుడు ఆజ్ఞాపించిన తర్వాత మా తాతగారు ఎక్కడో ఉంటే ఆయన ప్లేస్ కూడా పలానా దగ్గర మీకు అయ్యగారు ఉంటాడు, పోయి తీసుకురావాలని చెప్తే అప్పుడు మా తాతగారు తీసుకొచ్చి ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా మా తరం వాళ్ళే ఇప్పటికి మేము 3వ తరం చేస్తున్నాం. స్వామి మాత్రం ఏదైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే మంచిగా నమ్ముకొని పర్ఫెక్ట్ గా గనక స్వామి మీద ధ్యాసతోటి నా పని నాకు కావాలి స్వామి నువ్వే అని కనుక వేడుకుంటే 100కు 100% కోరికలు నెరవేరుస్తాడు. ఆరోగ్య విషయంలో అయితే అసలు కరోనా మూమెంట్ లా 100 మందిని బాగా చేస్తున్నాడు. మీ భవానే సాక్ష్యం, మేము కూడా అవసరం లేదు. ప్లస్ మళ్ళీ ఇంకోటి మ్యారేజ్ విషయాలైనా గానీ, సంతాన విషయాలైనా గానీ ఇటువంటి స్వామి కోపంలో ఉంటాడు. కానీ స్వామికి ప్రత్యక్ష స్వరూపం, యంత్రశక్తి కాదు కాబట్టి స్వయంభూ. ఆయన శక్తి పరీక్షించుకోవాలంటే శివుడు అంటే ఎంబడే వరవయ్యాడు, పరీక్షిస్తాడు. వీడు నా గురించి చేస్తున్నా, ఏదో పై మాటలు జనాలు చూసేటందుకు చేస్తుండని పరీక్షిస్తాడు. ఆ పరీక్షల కనుక నెగ్గితే మాత్రం 100కు 100% వరాలిస్తూ ఉంటాడు. కానీ ఈయన మహిమ ఇంత అంతగా. మా దగ్గరికి ఎవరు వచ్చేసినాక ఆరోగ్యం బాగాలేదు అయ్య గారు అంటే నేను చేయలేనమ్మా, నా వల్ల కాదు అని చెప్పాను. కాదయ్య గారు మీరు పుట్టలేను, మీరు చేయాలని. అయినా సరే దానికి సంబంధించిన పూజ చేసేసిన అమ్మాయి బాగుపడ్డది, ఉద్యోగాలు వచ్చినాయి, బ్రహ్మాండంగా ఈరోజు దివ్యంగా ఉంది. మొన్న వచ్చేసి అయ్యగారు మీ దయ అంటే నాది కాదు, ఏదన్నా స్వామి దయ వల్ల నువ్వు చేసినావు. అంబులెన్స్ కట్టుకొని వచ్చింది నా దగ్గర. నేను భయపడ్డా, నేనే చేయను అన్నా. అయినా సరే మీరు చేయాలని నన్ను పొట్లాడింది. అయినా చేసా, ఈరోజు బాగుంది. ఆ కొంచెం టీచర్ పోస్ట్ కూడా వచ్చింది, మంచిగా దివ్యంగా ఉన్నది. అది స్వామివారి చరిత్ర. విన్నాం కదండి ఆ స్వామివారి చరిత్ర. దర్శించుకుందాం, మనకు కావలసిన కోరికలు అడుగుదాం. శివయ్యకి తెలియనిది ఏమీ ఉండదు, మనకు కావాల్సిందేదో. కానీ అమ్మైనా పెట్టదో అడగనిదే అంటారు కదా, అందుకని శివయ్యని మనసారా వేడుకుందాం. ఓం నమ శివాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. చూడండి, ఇంకా మొత్తం గుడినంతా చూపిస్తాను. ఫోటో నేను ఎంత ఉంటా ఓకే బక్క ఆయన నేనే కదా
కూర్చున్నాను నేను కూర్చున్నాను ప్రసాదం గుడి చరిత్ర గుర్తు తింటున్నాం మేము పోదాం అంటే మనం ఉనకడం కాదు అది షేక్ అయిపోతుంది ఎంత జూమ్ చేస్తే ఉండలేకపోతున్నాయి రెండు అయినాయి మళ్ళీ స్నానం చేసినాం బాత్రూమ్ పోయినా పొద్దున పోయినా మళ్ళీ పోయి అన్నం తిన్నాం మధ్యాహ్నం తినగానే ఇద్దరు మామూలుగా ఉంటారు